గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని విద్యార్థులు బగ్గుమన్నారు. 2 రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు. అయితే కాలేజీలో బందోబస్తు కోసం వచ్చిన ఎస్ఐ శిరీష విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థులను ఒకంత బెదిరించినట్లు, బాధతో ఉన్న వారి పట్ల ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఇబ్బంది పెట్టారని ఎస్ఐపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆడియో వీడియోలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఏం కొట్టారు? ఏది వీడియో చూపించు, చూపించు. అన్ని అంటారు చెప్పండి. నువ్వు చూస్తే మాట్లాడు, నువ్వు వీడియోలో ఏమైనా చూసావా? చూపించు. వీడియోలో ఏమైనా చూసావా? వీడియోస్ చూసావా? ఏం అది కాదు. ఇక్కడ ఏదైతే రూమర్ స్ప్రెడ్ అవుతుందో అడిగిన దానికి సమాధానం చెప్పాను. నువ్వేమైనా చూసావా? ఈ విషయం సీరియస్గా తీసుకున్న సీఎం నారా చంద్రబాబు ఎస్ఐను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ శిరీష తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సెన్సిటివ్ కావడంతో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు విచారణ వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో బందోబస్తు కోసం అని వెళ్లిన ఎస్ఐ స్టూడెంట్స్తో ఇష్టానుసారం మాట్లాడిన విషయం సీఎం దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే శిరీషను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విద్యార్థుల ఆవేదనను, బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించకుండా వారితోనే దురుసుగా ప్రవర్తించడం ఏంటని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధలో, ఆందోళనలో ఉన్న విద్యార్థులతో దురుసుగా వ్యవహరించడం కరెక్ట్ కాదని, వారి బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించాలని శిరీషకు సీఎం క్లాస్ తీసుకున్నారు. దీంతో బందోబస్తు నిధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను అధికారులు వెనక్కు పంపారు. రహస్య కెమెరాల అంశంపై విచారణ జరుగుతుందని, జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో మాట్లాడిన విచారణపై సమీక్ష చేస్తున్నారని ప్రకటనలో సీఎంఓ తెలిపింది. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. సిఐ వ్యవహారంతో తోటి అధికారులు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. శిరీష నేతృత్వంలో విచారణ జరుగుతుండగా బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, సిబ్బందిని నియమించారు. కోడూరు ఎస్ఐ శిరీష విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది. ఆ పోలీస్ అధికారి వ్యవహారం సీఎం దృష్టికి రావడంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరారు. దర్యాప్తు బృందంలో ఎస్ఐ శిరీష లేరని, బందోబస్తు కోసం పిలిచామని అధికారులు వివరణ ఇచ్చారు. ఘటన అనంతరం ఎస్ఐను ఆ ప్రాంతంలో బందోబస్తు విధుల నుంచి ఇప్పటికే తప్పించామని అధికారులు తెలిపారు. ఘటనపై ఎస్ఐ నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని చంద్రబాబుకు అధికారులు వివరించారు. స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకుని వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.